ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పించింది. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 26న అమరావతిలో విద్యార్థులకు మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి విద్యార్థులను ఎంపిక చేశారు. కృష్ణా జిల్లా పెడన మండలం తోటముల జెడ్పీ హైస్కూల్ విద్యార్థి చాందిని అమరావతిలో నిర్వహించే మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. దీంతో చాందినికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాఠశాలకు వచ్చి విద్యార్థినిని శుభాకాంక్షలు తెలిపారు. చాందిని వల్ల తమ స్కూల్ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని స్కూల్ హెడ్ మాస్టర్ అన్నారు. మాక్ అసెంబ్లీకి వెళ్లడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థి చాందిని అంటోంది. మాక్ అసెంబ్లీకి పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానంలో నువ్వు వెళ్ళబోతున్నావు. దీనిపై నీ ఫీలింగ్స్ ఏంటి? నేను పెడన నియోజకవర్గం ఎమ్మెల్యేగా మాక్ అసెంబ్లీకి వెళ్ళబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా మరియు గర్వంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతిభావంతులైన విద్యార్థులను బయటికి తీసుకురావాలనే కోరికతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చారు. దానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాక్ అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యల గురించి ఏ సమస్యలపై నువ్వు స్పందించాలనుకుంటున్నావు? పెడన నియోజకవర్గం యొక్క త్రాగునీటి, సాగునీరు సమస్యలను చర్చించాలనుకుంటున్నాను. అలాగే పెడన నియోజకవర్గంలో కలంకారీ, చేనేత పరిశ్రమల యొక్క సమస్యలను, మొన్న పడిన మొంతా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలను వాదించాలనుకుంటున్నాను. ఎన్నికల్లో పోటీ చేయకుండానే మీ పాఠశాల నుంచి ఈ విద్యార్థి అసెంబ్లీకి వెళ్ళనున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? పాఠశాలలో అనేక రకమైనటువంటి విద్యార్థులు మా దగ్గర చదువుతూ ఉంటారు. వారందరూ కూడా చదువు కోసం వచ్చిన అన్ని రంగాల్లోనూ వాళ్ళు ప్రతిభావంతులుగానే ఉంటారు. మరి మా పాఠశాలలో చదివినటువంటి కుమారి చాందిని అన్ని రంగాల్లోనూ ఆ అమ్మాయి ఫస్ట్ ముందు ప్రథమ స్థానంలో నిలుస్తుంది. మరి ఆ రకంగానే ఆ అమ్మాయిని ఈ కాంపిటీషన్స్లో ముందు ఉంటుందనే ఉద్దేశంతోనే మేము ఆవిడని సెలెక్ట్ చేసి పంపించాము. అదేవిధంగా ఆ స్థాయిలో ఆవిడ కృషి చేసి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఈవిడ అసెంబ్లీకి గెలవకుండానే వెళ్ళటం కాదు, రాబోయే కాలంలో నిజమైన అసెంబ్లీకి కూడా ఈవిడ ఎన్నికవటానికి తగిన అర్హతలు ఆమెకు ఉన్నాయని నేను తెలియజేస్తాను. ఈ అసెంబ్లీకి సెలెక్ట్ అవ్వడం కోసం మీరు ఏ విధంగా తర్ఫీదు ఇచ్చారు? మేము ఈ విషయం తెలిసిన తర్వాత 10th క్లాస్ పిల్లల్ని అవాయిడ్ చేద్దాం అనుకున్నాము, దగ్గరలో పరీక్షలు ఉన్నాయని. అయితే దీని యొక్క ఫలితం కాస్త కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం, అసెంబ్లీకి వెళ్ళి కూర్చోవటం అనేటువంటి ఒక అవకాశం 10th క్లాసు పిల్లలకు కూడా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ 10th క్లాస్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఈవిడ్ని తీసుకోవడం జరిగింది. మా సోషల్ మేడం గారు ఆవిడకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది ఎస్ఐ రైటింగ్ కానీ, ఎలక్ట్యూషన్ కానీ, క్విజ్లో బిట్స్ కానీ మా సోషల్ మేడం గారు ఇచ్చారు. అదేవిధంగా మా హిందీ మాస్టారు ప్రభాకర్ గారు అని ఎంటీఎస్ టీచర్ గారు వచ్చారు. మా అందరి టీచర్లు ఆ అమ్మాయిని ఏ విధంగా అయినా సరే ఉండాలనే, ముందు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము అందరం కలిసి కృషి చేసాం. మన స్కూల్ స్ట్రెంత్ అయితే చాలా ఉంది, సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినా కానీ మీరు విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రథమ పాత్ర పోషిస్తున్నారు. తోటమూల స్కూల్ అంటే చాలా మంచి పేరు ప్రఖ్యాతలు కాంచింది. నియోజకవర్గ స్థాయిలో పాపని తీర్చిదిద్దడానికి మీరు చేసిన కృషికి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మా స్టాఫ్ చాలా కమిటెడ్ స్టాఫ్, కమిట్మెంట్తో పాఠాలు చెప్పడం చేస్తారు. వాళ్ళకి ఒక హెచ్ఎంగా నేను చెబితేనే ఈ పని చేయాలనే దాని మీద కంటే, అది ఏ మెసేజ్ చూసినా సరే వాళ్ళు స్పందించి నాకు కూడా మేము ఇలా చేస్తున్నాం అని నేను వాళ్ళకి ఇచ్చే లోపే వాళ్ళు కొంచెం స్పందించేటువంటి టీచర్స్ మా దగ్గర ఉండటం వల్ల మా స్కూలు ఎప్పుడూ ముందడుగులోనే ఉంటుంది రాబోయే కాలంలో కూడా.